కనిపిస్తోంది. డబ్బులు బంగారం అంతా దోచుకొని వెళ్లారు. రక్తం అంటినటువంటి బట్టలను ఇంట్లోనే వదిలేసి వేరే దుస్తులను ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంటికి తాళం కూడా వేశారు. ఓనర్ స్కూటీ పైనే నిందితులు పరారైనట్టు తెలుస్తోంది. నిందితుల కోసం 5 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సో మనం చూస్తున్న విజువల్స్ చూడండి. అక్కడ లిఫ్ట్లో రికార్డ్ అయిన విజువల్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఏం జరగలేదు, ఏ పాపం తెలియనట్టుగా మొహాన్ని తడుముకుంటూ ఆ విజువల్లో మనం చూస్తుంటే ఎంత సింపుల్గా వెళ్తున్నారు చూడండి. లిఫ్ట్ ఇన్సైడ్ విజువల్స్ ఇవన్నీ కూడా సో చాలా సింపుల్గా ఏం తెలీదు, ఏ పాపం తెలీదు, చాలా చక్కటోడినట్టుగా ఆ నటన చూస్తున్నాం కదా. సో బ్యాగుల్లో సంచుల్లో మోసుకొని ఏకంగా ఓనర్ స్కూటీ పైన వెళ్ళిపోయారట. సో ఇక్కడ మనం రోషన్ అనేటువంటి ఆ యువకుడు రేణు అగర్వాల్ బంధువుల ఇళ్లలో 9 ఏళ్ల నుంచి, అంటే తనకు 9 ఏళ్ల వయసున్నప్పటి నుంచి పనిచేస్తున్నాడట. సో ఈ నేపథ్యంలోనే ఆ రేణు అగర్వాల్ షాప్లో కూడా పనిచేయడం కోసం ఒక వ్యక్తి కావాలంటే రోషనే హర్ష అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడు. సో హర్ష స్కెచ్ వేస్తే రోషన్ హర్ష ఇద్దరు కలిసి అటు ఆ మహిళని హతమార్చి కుక్కర్తో తలపగలగొట్టి ఆ మహిళని చంపేసి బంగారం డబ్బు అంతా దోచుకెళ్లారు. సో అక్కడ విజువల్లో కనిపిస్తోంది ఆ కుక్కరే, ఆ ప్రెషర్ కుక్కర్ సహాయంతోనే రేణు అగర్వాల్ని హతమార్చారు. సో రోషన్ అండ్ హర్ష. సో ప్రస్తుతానికి ఆ సమయంలో రేణు అగర్వాల్ భర్త అండ్ తన కుమారుడు ఇద్దరు కూడా షాప్కి వెళ్ళారట. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంచెం చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి పెట్రిషియా కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, సో హర్ష అండ్ అటు రోషన్ ఇద్దరు కలిసి రేణును హతమార్చారు. సో బంధువులు ఏం చెప్తున్నారు, అటు సీసీటీవీ కెమెరాలో ఇంకెటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి, అంటే ఎన్ని రోజులుగా జరుగుతోంది ఈ స్కెచ్ అంతా కూడా? ఎస్, కూకట్పల్లిలో జరిగిన హత్య ప్రస్తుతం సెన్సేషనల్ మారింది. స్వాన్ అపార్ట్మెంట్లో అయితే ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం కలకలగా మారిందనే చెప్పొచ్చు. ఒకవైపు డబ్బు నగలు అంతా కూడా దొంగతనం చేసి మరీ పాడిపోయారని తెలుస్తుంది. ఒకవైపు అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. కుక్కర్తో అతి దారుణంగా రేణు అగ్రవాల్ని కూడా హత్య చేసి ఇద్దరు దుండగులు నగలు డబ్బుతో కూడా పారిపోయారని తెలుస్తుంది. అదే కాకుండా ప్రస్తుతం కుక్కర్తో కొట్టడమే కాకుండా గొంతు కోసి మరీ చంపారు. ప్రస్తుతం ఎవరు చంపారు అని అంటే అంత క్లియర్గా వాళ్ళిద్దరే ఎవరైతే ప్లంబర్స్ ఉన్నారో దాంట్లోనే వర్క్ చేసే వాళ్ళే చంపారని కూడా తెలుస్తుంది. ఈ దారుణమైన మరియు షాకింగ్ ఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు. ఒకవైపు ఈ హత్య పైన కూడా ఇద్దరు సస్పెక్ట్స్ని కూడా ప్రస్తుతము అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోనే పనిచేసే వాళ్ళు కూడా డబ్బు నగదు కోసమే ఇదంతా కూడా ఈ దారుణానికి ఒడికట్టారంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరోవైపు అపార్ట్మెంట్స్, అంటే ఇదంతా కూడా గేటెడ్ అపార్ట్మెంట్స్ అయినప్పటికీ కూడా సెక్యూరిటీ లేకపోవడము, హత్య చేసి డబ్బు నగతో కూడా పారిపోవడం, ఈ క్రమంలోనే హర్ష రోహిత్ వీళ్ళిద్దరు కూడా ప్రీ ప్లాన్డ్గా ఏమీ తెలియనట్టు లిఫ్ట్లో కూడా విజువల్స్ అంతా కూడా క్యాప్చర్ అయిన పరిస్థితి. అగ్రవాల్ ఇంతా కూడా 11 days బ్యాకే హర్ష్ జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఈ డబ్బు నగల పైన కూడా అతను కన్ను వేయడము, ప్రధానంగా ప్రీ ప్లాన్డ్గానే ముందు ఆ మహిళ పైన కూడా కుక్కర్తో తల బద్దల కొట్టి ఆ తర్వాత ప్రధానంగా తనని హత్య చేసి గొంతు కోసి మరి కూడా కాలు చేతులు కట్టేసి కూడా అతి దారుణంగా చిత్తహింసలకి గురి చేసి మరీ హత్య చేశారని తెలుస్తుంది. మరోవైపు ఇవంతా కూడా హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్టు కూడా ఒకవైపు నిందితుడు పారిపోయే ప్రయత్నం అయితే చేశాడు. గత 8 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు అక్కడనే ఉంటున్నారని కూడా తెలుస్తుంది. హర్ష్ ఇంకా రోహిత్ ఇద్దరు కూడా హత్య చేయడానికి ప్రధాన నిందితులు అంటూ కూడా అధికారులు గుర్తించారు. మరోవైపు కూడా 5 బృందాలుగా కూడా విడిపోయి సెర్చ్ కొనసాగిస్తుందని కూడా తెలుస్తుంది. ఏదైతే 1131 బిల్డింగ్ పైన కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతము 1311 ఫ్లోర్ 13th ఫ్లోర్. వీళ్ళు బీదర్ లేకపోతే ముంబై హైవే పక్కనే ఉంది కాబట్టి జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా తెలుస్తుంది. అత్యంత క్రూరంగా అతి దారుణంగా మహిళ కాలు చేతులు కట్టేసి మరీ హత్య చేశారని తెలుస్తుంది. ఏదైతే బిల్డింగ్ మీరు విజువల్స్లో చూస్తున్నారో ఈ బిల్డింగ్లోనే ప్రధానంగా 13th ఫ్లోర్లోనే కిరాతకంగా బ్రూటలీ మర్డర్ చేసిన పరిస్థితి అయితే. 13th ఫ్లోర్లో కూడా ఎవరు లేని సమయంలో వాళ్ళ భర్తకు కూడా ప్లంబర్కి సంబంధించిన బిజినెస్ ఉంది. భర్త లేని సమయంలో కూడా ఆల్రెడీ వాళ్ళు అక్కడనే పనిచేస్తున్నారు కాబట్టి లోపలికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత తనని అతి దారుణంగా కత్తితో
పొడవడము, మెడ కోయడము, అదే కాకుండా కుక్కర్తో కొట్టడం ఇదంతా కూడా చేయడం జరిగింది. వాళ్ళ భర్త రాకేష్ లేని సమయంలో, కొడుకు లేని సమయంలో కూడా అప్పటికే మధ్యాహ్నం టైంలో ఈ హత్య చోటు చేసుకుంది. సాయంకాలం వేళ 5 గంటలకి భర్త కాల్ చేయడము, భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, వెంటనే హుటాహుటిన ఆయన ఇక్కడికి చేరుకోవడం, 7 o'clock ఆ ప్రాంతంలో కూడా విండో నుంచి మరో ప్లంబర్ సాయంతో కూడా పైకి వెళ్ళడము, డోర్ ఓపెన్ చూసే కానీ రక్తం మడుగులో భార్య పడిపోయి ఉందని కూడా తెలుస్తుంది. ఒకవైపు హత్య చేసిన తర్వాత కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆర్టీవీ విజువల్స్లో చూడొచ్చు, ఏమి తెలియనట్టు మొత్తం అంతా కూడా మొహం తుడుచుకోవడము, ఎక్కడన్నా రక్తం అంటిందా అంటూ కూడా చెక్ చేసుకోవడము, భార్యను అతి దారుణంగా హత్య చేయడం ప్రస్తుతం కలకలంగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు పని చేస్తున్నాడు కాబట్టి రోషన్ ఇదంతా ముందుగానే ప్లాన్ చేసి రేణు వాళ్ళ ఇంట్లోటువంటి ఆ బంగారాన్ని నగదును దొంగలించడం కోసమే హర్షను అక్కడ రిక్రూట్ చేశాడా? హర్ష రోషన్ ఎప్పుడు ఈ ప్లాన్ వేయడం జరిగింది? అంటే ప్రధానంగా కూడా ఇంట్లో ఎవరు లేని సమయంలో దానికి ముందే ప్రీ ప్లాన్డ్గా రెక్కి అంటే ప్రధానంగా ఇక్కడనే పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఇంట్లో క్యాష్ మరి గోల్డ్ ఎక్కువ ఉందనేది గుర్తించడము, లిక్విడ్ క్యాష్ అంతా కూడా వీళ్ళు అక్కడనే బీరువాలో పెట్టుకుంటారని అది గమనించిన తర్వాత వెంటనే ఆ మహిళని కూడా కాలు చేతులు కట్టేసి మరి అతి దారుణంగా హత్య చేశారు. ఇదే హైవే ప్రస్తుతం మనం ఇప్పుడు ఉన్న చోట కూడా ఒకసారి మనము రోడ్ చూస్తుంటే కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ పైన కూడా ఇప్పట్లో కూడా ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉండాలంటే కూడా భయం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ అనేది కూడా ఇవంతా కూడా గేటెడ్ కమ్యూనిటీస్. అటువంటిది ఇంత గేటెడ్ కమ్యూనిటీస్లో అంత దారుణానికి ఒడికట్టి హత్య చేసిన తర్వాత కూడా ఆ నిందితుని ఎవరు పట్టుకోలేకపోయారంటూ కూడా ఇన్ని సీసీ కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఆపలేకపోయారు. గేటెడ్ కమ్యూనిటీస్లో సెక్యూరిటీ ఉంటుందని మాట్లాడతారు, కానీ ఎటువంటి సెక్యూరిటీ లేదంటూ కూడా స్థానికులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ నిందితులు ఇద్దరు కూడా జార్ఖండ్ నుంచి అని కూడా తెలుస్తుంది. ఆ అపార్ట్మెంట్స్ వాసులో మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఈ రోడ్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ రోడ్ వయా ముంబై హైవే అనే చెప్పొచ్చు. డైరెక్ట్ ముంబై హైవే చేస్తూ ఉండేవాడు. సో డైరెక్ట్ గా యాక్సెస్ ఉందా గేటెడ్ కమ్యూనిటీ దాంట్లో? పక్కాగా అటు ఫ్లాట్ ఓనర్స్ ని లేకపోతే ఉంటున్న వారిని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత లోపలికి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు సెక్యూరిటీ సిబ్బంది. సో హర్ష ఏం పని చేస్తూ ఉంటేవాడు? ఆ సమయంలో హర్ష అండ్ రోషన్ అక్కడికి వెళ్ళడానికి ఎవరు అనుమతించారు? ఎస్, ఆ సమయంలో కూడా పనిలో జాయిన్ అవ్వడము, 9 రోజుల క్రితమే 8 రోజుల క్రితమే అతను జాయిన్ అవ్వడము, వంట పని ఇంటి పని చేయడానికి కూడా అతన్ని రిక్రూట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే లోపలికి వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా యాక్సెస్ ఉంది, కానీ ఇట్లా ఇంత దారుణానికి వడికడతారంటూ కూడా మేము ఊహించలేమంటూ కూడా భర్తతో పాటు కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కానీ ఇటువంటిది అంటే నార్త్ సైడ్ వస్తున్న వాళ్ళు కూడా అంటే ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ముంబై ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకోవాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా వంట పనికి లేకపోతే ఎటువంటి పనికన్నా రిక్రూట్ చేసుకోవాలంటే భయప్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా అనుమానం ఎవరు కూడా వ్యక్తం చేయలేకపోయారు. హత్య చేసి ఏమీ తెలియనట్టు ఒకవైపు బ్యాగ్ తీసుకొని దాంట్లో డబ్బు నగలు తీసుకొని కూడా ముంబై వైపు పారిపోయారని తెలుస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు బీహార్ లేదా ముంబైకి వెళ్ళుంటారంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 24 అవర్స్లో కూడా ఈ కేసుని ఛేదిస్తామంటూ కూడా డీసీపీ చెప్తున్న పరిస్థితి. అంటే నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది, సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఖచ్చితంగా 24 అవర్స్లో కూడా నిందితుడిని పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. 5 బృందాలుగా విడిపోయి పూర్తిగా టెక్నికల్ మరియు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఈ కేసుని ఛేదించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పోలీసులు వెల్లడి